వందలాది ఏళ్లుగా ప్రపంచానికి దూరంగా ఒక రహస్యంగా మిగిలిపోయిన గ్రంథం బుక్ ఆఫ్ ఎనోక్. ఈరోజు మనం ఒక అత్యంత ఆసక్తికరమైన చారిత్రక అన్వేషణలోకి వెళ్తున్నాం. ఈ లోతైన విశ్లేషణ ద్వారా ఆ ప్రాచీన గ్రంథం వెనుకున్న రహస్యాలు మాట్లాడుకుందాం. మ్మ్. నిజంగా ఇదొక అద్భుతమైన టాపిక్. ఎందుకంటే మనం బైబిల్ గ్రంథాలు, అలాగే ఆ కుమ్రాన్ గుహల్లో దొరికిన డెడ్ సీ స్క్రోల్స్ ఆధారంగా దీన్ని చూడబోతున్నాం. ఖచ్చితంగా అకాడమిక్ చర్చలు కూడా చాలా ఉన్నాయి దీనిమీద. అసలు ఈ ప్రాచీన పుస్తకం కొత్త నిబంధనకు, ముఖ్యంగా యేసుక్రీస్తు బోధనలకు ఎలా అనుసంధానమయ్యుందో తెలుసుకోవడమే మన ప్రధాన ఉద్దేశ్యం. అవును, ఒక రకంగా చెప్పాలంటే తక్కువ సమయంలో ఇంత పురాతన జ్ఞానాన్ని విశ్లేషించడం నిజంగా మంచి అవకాశం. వేల సంవత్సరాల క్రితం రాయబడిన ఒక పుస్తకం ఈనాటి క్రైస్తవ చరిత్రను ఎలా ప్రభావితం చేసిందో చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. అదే కదా. సరే, దీన్ని కొంచెం విడమర్చి చూద్దాం. బుక్ ఆఫ్ ఎనోకులో యేసును మెస్సియాగా సూచించే ప్రవచనాలు చాలా స్పష్టంగా ఉండటం వల్లే క్రీస్తు శకం తరువాత సాన్హెడ్రిన్ దీనిని ఉద్దేశపూర్వకంగా పక్కన పెట్టింది అని కొందరు విశ్లేషిస్తారు. ఓహో, అంటే ఈ పుస్తకం ఆధారంగా యూదులు యేసునే నిజమైన మెస్సియాగా అంగీకరిస్తారేమో అన్న ఆందోళన వారిలో ఉండి ఉండవచ్చు అంటారా? ఆ, అదొక బలవాదన. క్రైస్తవ సిద్ధాంతాలకు మూలస్తంభాలలాంటి కొన్ని బిరుదులు ఇందులో కనిపిస్తాయి కదా, ముఖ్యంగా ఆ మనుష్య కుమారుడు అనేది. అవును, ఈ బిరుదులను అర్థం చేసుకుంటే కొత్త నిబంధన చదివే విధానమే మారిపోతుంది. మనం పాత నిబంధనలో డానియల్ గ్రంథం 7వ అధ్యాయం చదివితే అక్కడ మనుష్య కుమారుణ్ణి పోలిన ఒకడు అని చదువుతాం. అంటే అది ఒక సామూహిక అర్థంలో ఒక సమూహంగా కనిపిస్తుందక్కడ. కరెక్ట్. కాని బుక్ ఆఫ్ ఈనోక్లోకి వచ్చేసరికి ఈ పదం అర్థం పూర్తిగా మారిపోయింది. జాన్ కోలిన్స్ లాంటి పండితులు చెప్పేదేంటంటే, ఎనోక్ గ్రంథంలోని పారబుల్స్ విభాగానికి వచ్చేసరికి మనుష్య కుమారుడు అనేది ఒక సామూహిక సూచిక కాదు, అది ఒక స్పష్టమైన దైవికమైన వ్యక్తి, ఒక సర్వలోక న్యాయాధిపతి లేదా కాస్మిక్ జడ్జి బిరుదుగా అది మారిపోయిందంటారు. ఇంకో ఆసక్తికరమైన అకాడమిక్ పాయింట్ ఏంటంటే, ఈనోక్ గ్రంథం గ్రీకు నుండి ఇథియోపిక్ భాషలోకి అనువదించబడినప్పుడు ఆ భాషలో ఇంగ్లీష్లో ఉన్నట్లు ద అనే నిర్దిష్ట ఆర్టికల్ లేదు. కాబట్టి వారు ఆ మనుష్య కుమారుడు లేదా ఈ మనుష్య కుమారుడు అని చాలా స్పష్టంగా రాశారు. అంటే ఈ బిరుదు ఒక నిర్దిష్టమైన దైవిక వ్యక్తికి మాత్రమే సొంతమన్నమాట. కొత్త నిబంధనలో యేసుక్రీస్తు తనను తాను ఈ బిరుదుతోనే పదే పదే పిలుచుకున్నాడు కదా. ఖచ్చితంగా డానియల్ గ్రంథంలోని భావనతో పాటు ఎనోకు గ్రంథంలో ఉన్న ఆ సర్వలోక న్యాయాధిపతి అనే భావనను కూడా ఆయన కలగలిపి ఉపయోగించారు.